అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడంతో కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసినాక విచారణ భాగంగా అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు పుట్టినట్టుగా బాగా రక్తగాయాలు చేసినట్టుగా అక్కడ కనిపించింది. ఫస్ట్ బాడీని చూసినాక మాకు అది కనిపించలేదు. అది పిఎం రిపోర్ట్స్ లోను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మాకు ఇద్దరు వ్యక్తులు కొట్టడం వల్ల చనిపోయాడని జరగడంతో దాన్ని మర్డర్ కేసుగా మార్చుకొని తర్వాత కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు దాంట్లో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమీపంలో వాళ్ళు విచారించగా ఏమేమి జరిగిందంటే అల్లా బకష్, అందులో మొదటి వ్యక్తి అల్లా బకష్, రెండో ముద్దాయి వచ్చి అమరేష్ నాయక్. అల్లా బకష్ ఇద్దరు కూడా డోన్ వాస్తవ్యులు, ఇద్దరు కూడా గ్రామస్తులు. ఇద్దరికి కూడా వాళ్ళకి ఇద్దరి పైన కూడా డోన్ స్టేషన్ లో కేసులు ఆల్రెడీ 4-5 కేసులు ఉన్నాయి ఒకరి పైన. మళ్ళీ రౌడీ షీట్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా చిల్లరగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఈ సురేష్ కూడా వాళ్ళకి ఫ్రెండ్. ఈ ఎవరైతే అల్లా బకష్ అన్న నూర్ భాష అండ్ అది ఏంటారు పట్టా శేఖర్ తో వాళ్ళ అన్న నూర్ భాషకి ఒక నెల క్రితం గొడవ అవుతుంది. తాగి ఇద్దరు కొట్టుకుంటారు. పెద్దల సమక్షంలో రాజీ అవుతారు. రాజీ క్రమంలో ఇద్దరు కూడా ఒకరి కాలు పట్టుకుంటారు. అది చూసి సురేష్ అనేవాడు నవ్వుతూ అవహేళనగా మాట్లాడుతూ అందరికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉండడంతో అల్లా బకష్ మనసులో పెట్టుకుంటారు, వీళ్ళు కొట్టాలా చంపాలా అనేది మనసులో పెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం సురేష్ కు ఈ అమరేష్ నాయక్ వాళ్ళ వైఫ్ ని కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ తో అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు కూడా మనసులో పెట్టుకుంటారు. పోయిన బుధవారానికి ముందు మంగళవారం రోజు వీళ్ళిద్దరు అక్కడ ఉండగా కోళ్ల ఫామ్ లో ఉండగా 8:30 నైట్ 8:30 ఆ టైంలో సురేష్ వస్తాడు, తాగి వస్తాడు. వీళ్ళ ఫ్రెండే కాబట్టి వీళ్ళకి అంత ఐడియా ఉండదు. అక్కడికి వచ్చి తాగి వచ్చినాక మళ్ళీ వీళ్ళు కూడా అక్కడికి తాగి ఉంటారు. వీళ్ళు వచ్చినాక మళ్ళీ పోయి మద్యం సేవించి మళ్ళీ వాళ్ళు వచ్చినాక వాళ్ళని అదే కోళ్ల ఫాలంలో చింతచెట్టు కింద తీసుకుని మళ్ళీ బాగా వీటితో కర్రతో ఈ పైపులతో వీటితో అన్నింటిలో కొట్టి గాయాలు కలుగజేసి చంపేస్తారు. చంపేసి అక్కడే ఉంటారు వీళ్ళు కూడా. పొద్దున కానీ బాడీని తీసుకెళ్దాం అనుకుంటారు కానీ హెవీ బాడీ అవడంతో తీసుకెళ్ళలేక 108కి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి చనిపోయినారని చెప్పినాక మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ అయిన షేక్ షా ఎవరైతే ఆ కోళ్ల ఫామ్ ఓనర్ ఉన్నారో వాడికి ఫోన్ చేస్తారు, షేక్ షా ఇట్లా చనిపోయి ఉన్నాడు అని చెప్పి. చనిపోయి ఉన్నాక ఇది ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడంతో షేక్ షా సురేష్ వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వడంతో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడని. ఆ కేసు విచారణలో ఈ రోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతే.